ప్రియమిత్రులకు నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలని కోరుకుందామండి. మన కష్టాలొచ్చినప్పుడు భగవంతుడు జ్ఞాపకం వస్తాడు గదా! అలాగే రోజు ధ్యానిస్తాం దేవుడిని. అలాంటి కష్టాలు మళ్ళీ రాకూడదని. భయంతో అనుకోనివ్వండి, భక్తితో అనుకోనివ్వండి. అలాగే మనకి సం సమస్యలొచ్చినప్పుడు అంటే ముఖ్యంగా ఆర్థిక సమస్యలొచ్చినప్పుడు ఆత్మీయులు జ్ఞాపకం వస్తారు. మరి ఆ సమస్య తీరిపోయాక మళ్ళా గుర్తుండరు. ఎందుకనో అంటే వారి అవసరం తీరిపోయిందనా? ఇది అర్థం గాని ప్రశ్న. అలా కాదండి. ఇప్పుడు సమస్యలున్నా లేకపోయినా ఆత్మీయులు, ఆప్తులు ఎప్పుడూ గుర్తుండాలి. మన మనసులో ఉండాలి. ఎందుకంటే సమస్యొచ్చిందని, కష్టమొచ్చిందని వారిని గుర్తు చేసుకొని వారి చుట్టూ తిరగటం, ఆ తర్వాత వారిని మర్చిపోవడం లేతే దూరం పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు కదా! కాబట్టి ఎప్పుడు గూడా మనకి 10 మంది మనకి కలిసిమెలిసి ఉంటే ఆహ్, ఆ సంతోషం, ఆనందమే వేరు కదా! ఉమ్మడి కుటుంబాలు ఎలాగా లేవు. ఎవరికాళ్ళు బతుకుతున్నారు. అలాగని కూడా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని మనం పలకరించుకుంటూ ఉండాలి. ఆహ్, అప్పుడే మనకి జీవితానికి ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది. మరి ఈ మాటలు ఈ విషయాలు మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, దయచేసి నా రాణా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి.